హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా పూజ అయితే మార్నింగే చేసుకున్నాము. ఇంట్లో శ్రీచక్రం, శివలింగం ఉన్నాయి కదా! ఇవి ఇలా కొత్త ప్లేట్‌లో పెట్టి మొన్న వారిచ్చిన బ్రహ్మకమలాల పూలు మొన్న కొన్ని పెట్టేశాను కదా! ఇంకా 2 ఉంటాయి. అమ్మవారికి, అయ్యవారికి పెట్టాను. చిన్న చిన్నగా క్యూట్‌గా భలే ఉన్నారు కదా శివపార్వతులు. ఇంకా టిఫిన్ అయితే పిల్లలకి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే వాళ్ళకి 2 రేకులు అయినయి పెట్టి పంపించేసాము. నా కోసం, పనమ్మాయి కోసం అయితే ఇలాగా మైదా పిండి, వరి పిండి, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, క్యారెట్, జీలకర్రలు అన్నీ వేసుకుని చెరుకూర అట్టు కింద వేసుకున్నాము. అటు అట్టు కాదు, ఇటు రొట్టి కాదు అన్నట్టుగా మీడియంగా వేసుకున్నాము చెరుకు ఒకటిను. చూడండి కొంచెం దళసరిగానే ఉంది. అందుకే అట్టో రొట్టో అంటున్నాను. కాలిపోతుంది వేడి వేడిగాను, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. నిన్న నైటు మా పిల్లలు అన్నం తినము, మాకు నూడిల్స్ కావాలని ఒకటే గొడవ పెట్టారు. ఇంకా సరేలే వాళ్ళు జలుబులుండి సరిగ్గా అన్నం తినట్లేదని నూడిల్స్ ప్యాకెట్ తీసుకొచ్చి వండాము. అప్పుడే దాన్ని దారంలాగా ఒకడు బుడ్డోడు తీసుకెళ్ళిపోయి ఆ ఉట్టిదే తినేస్తున్నాడు. ఇంకా క్యారెట్, ఇంకా క్యాబేజ్ అయితే లేదు, ఓన్లీ ఉల్లిపాయ, క్యారెట్, ఒక ఎగ్గే ఉంది. ఒక ఎగ్ వేసి ఇలా చేసేసాము. ఇంకా నూడిల్స్ అయితే ఒకటి మనవరాలు తీసుకెళ్ళింది ఒక ప్లేటు. ఈ ప్లేట్ అయితే గౌతమ్‌కి, ఈ ప్లేట్ అయితే వాళ్ళ నాన్నకి, ఈ ప్లేట్ అయితే నాకు. ఇంకొకటి మిగిలింది. ఇది పెద్ద ప్లేట్ అయితే ఎవరికి అంటే సబ్స్క్రైబర్స్‌కి అంటున్నాడు మా మనవడైతేను. నవ్వుకున్నాము ఒకటేను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంక బీరకాయ కొంచెం రొయ్యలున్నాయి, అదేసి వండుదాము. మొన్న పెద్ద బీరకాయ తీసుకొచ్చారు కదా దాన్ని. ఇంకా ములక్కాడ ముక్కలు కూడా మిగిలిపోయినాయి. అన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి. అన్నీ కలిపి వండేద్దాం అనేసి కూర వండాను. ఇంకా కళాయి పెట్టుకుని అందులో తాలింపు వేసుకుని దాంట్లో కొంచెం ఉల్లిపాయ మిక్సీ పెట్టి వేసుకుని ఆ తర్వాత బీరకాయ ములక్కాడలు వేసి, రొయ్యలేసి, ఉప్పు, కారం, పసుపు వేస్తే కూర ఇలా అవుతుంది. ఇంకా అన్నం అయితే భోజనాలు అయిపోయినాయి, క్యారేజీలు పెట్టేసాము. ఇంకా పెరుగు ఇది సాయంత్రానికి అన్నీ ఊడ్చిపెట్టేసాను. కూర ఇది సాయంత్రానికి.